హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని నొక్కండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ను అన్ని కంపాటబుల్ డివైస్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్. ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్కు సపోర్ట్ చేసే అన్ని డివైస్లకు 2022 ద్వితీయార్థం అంటే మనకి ఇది మార్చి కావచ్చు, ఏప్రిల్ కావచ్చు నాటికి దానిలో అప్డేట్ అందించాలని కంపెనీ అనుకుంటుందన్నమాట. ఈ కొత్త ఓఎస్లో విండోస్ 11 వెర్షన్లో కొత్తగా లొకేషన్ ఆధారంగా వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. దీనిపై క్లిక్ చేయగానే వాతావరణ వివరాలను తెలిపే విడ్జెట్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలంటే టాస్క్ బార్ సెట్టింగ్లోకి వెళ్ళి వెదర్ విడ్జెట్స్ను ఎనేబుల్ చేసుకోగానే వాతావరణ సమాచారం టాస్క్ బార్లో ప్రత్యక్షం అవుతుంది. మైక్రోసాఫ్ట్ చెప్తున్న దాని ప్రకారము యూజర్ ఇంటర్ఫేస్లో చాలా మార్పులను ప్రవేశపెట్టింది. వేగంలో, ర్యామ్ వినియోగంలో పనితీరు విండోస్ 10 కంటే మెరుగ్గా ఉంటుందని చెప్తున్నారు. విండోస్ స్టార్ట్ బటన్ టాస్క్ బార్లో పలు మార్పులు ప్రవేశపెట్టింది. విండోస్ 8 నుంచి విండోస్ 10కు వస్తున్న లైవ్ టైటిల్స్ ఆప్షన్ని కూడా తొలగించారన్నమాట. అదనంగా వినియోగదారుల కోసం మైక్రోసాఫ్ట్ స్టోర్ యాప్, డైరెక్ట్ స్టోరేజీ, ఆటో హెచ్డిఆర్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ స్టోర్ యాప్, డైరెక్ట్ స్టోరేజీ, ఆటో హెచ్డిఆర్ తదితర ఫీచర్లు అందుబాటులోకి తీసుకురావాలని అనుకుందన్నమాట. విండోస్ 11 అప్గ్రేడ్ అయిన సిస్టంలో టాస్క్ బార్లో కుడి పక్కగా ఉన్న మైక్ను అన్మ్యూట్ చేసుకోవడానికి ఇక ప్రత్యేకంగా దాన్ని ఓపెన్ చేయాల్సిన పని లేదు. దీనికోసం ఒక షార్ట్కట్ కీని కూడా ఇచ్చారన్నమాట. అది ఏంటంటే విండోస్ +Alt+K ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుతుంది అన్నమాట. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మైక్ను మ్యూట్ చేసుకోవచ్చు, అన్మ్యూట్ చేసుకోవచ్చు అన్నమాట. అవసరం లేకుండా విండోస్లో వాయిస్ టైపింగ్ ఫీచర్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో మనం చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా వాయిస్ రూపకంగా చెప్పవచ్చు. దీనికోసం షార్ట్కట్ కీ ఏంటంటే విండోస్ +H నొక్కగానే వాయిస్ టైపింగ్ కమాండ్ ఓపెన్ అవుతుంది. ఇంకొక విషయానికి వస్తే విండోస్ 11లో ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ కోసం ప్రత్యేకమైన మైక్రోసాఫ్ట్ ఈ కొత్త తరహా ఫీచర్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమెజాన్ యాప్ స్టోర్లో ఆండ్రాయిడ్ యాప్స్, గేమ్స్ పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. ఇవి కాకుండా విండోస్ 11లో ఇన్స్టాల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్, గేమ్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశము కల్పిస్తుందన్నమాట. దీంట్లో ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మనకు విండోస్లో ఎవరి దగ్గర ల్యాప్టాప్ ఉంటే దీన్ని యూజ్ చేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని చూజ్ చేసుకొని మీకు ఇష్టం ఉంటేనే దాన్ని చూజ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఫీచర్స్ అయితే అదిరిపోయే ఫీచర్స్ భలే ఉన్నాయి దీంట్లో విండోస్ 11లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే బెల్ సింబల్ని ఆల్ అని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఈ చిన్న రిక్వెస్ట్ను ఆహ్వానించి చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.